విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనుర్ధర తత్తర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువార్ నితిర్మతిర్. మనసు బాధగా ఉందండి. ధనుర్మాసం అయిపోతుంది. రోజు రోజుకు అమ్మవారి నుంచి ఎన్నో నేర్చుకున్నాం. అయ్యో 30 రోజులు అయిపోతుంది. ఈ రోజుకు 27వ రోజుకు వచ్చాం. ఆ అమ్మ కడుతున్న పూదండలో 27వ పువ్వుతో కలిసిన పాసురం ఏ విధంగా ఉందంటే కుడారే అని మొదలవుతుందంట. అయితే ఇది ఏంటిదండి? ఈ పాశురంలో మనకు అమ్మ ఏం నేర్పిస్తుందంటే, గోపికలు అడిగిన వ్రత పరికరాలన్నీ కృష్ణుడు అమర్చిండంట. ఇప్పుడు ఈ వ్రతమాచారము తాము ఫలితం ఏమిటో గోపికలు వివరిస్తున్నారంట. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம்பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడియిருந்து కుళిరందు ఏలోరంబావాయ్. అంటే నీతో కూడిన వారినే కుడారి అంటారంట. జయించే కళ్యాణం గులం గల గోవిందా, నిన్ను కీర్తించి పరమం పొంది వ్రతము సమాప్తి చేసి మేము పొందు సమ్మన్నము లోకమంతా ప్రశంసించు ఘనంగా ఉండవలను. కృష్ణ, నేను మిమ్మల్ని పొందుతున్నాం. ఈ పొందిన వ్రత ఫలం మాకు ఎలా ఉండాలంటే లోకమంతా ఘనంగా చెప్పుకోవాలి. అగో ఇక్కడ గోదా గోపికలు ఈ వ్రతం చేశారు, దీనివల్ల ఇంత ఫలితం వచ్చింది, మేమందరం కూడా చేస్తామని చెప్పేసి అందరు ఈ వ్రతం ఆచరించాలి. కృష్ణ, ఈ జగత్తంతా కూడా నీ నామస్మరణతోటే ఉండాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారంట. అయితే లోకమంతా ప్రశంసించు ఘనంగా ఉండవలను. చేతులకు కంకణాలు కావాలంటున్నారంట, భుజములకు దండకడియాలు కావాలంటున్నారంట, చెవులకు దుద్దులు కావాలంటున్నారంట, చెవులకు పూలు కావాలంటున్నారంట, కాలికి అందలు కావాలంటున్నారంట. తర్వాత ముఖ్యమైనది ఏమంటున్నంటే పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి, పాలు అన్నంతో కూడిన వంటకం చేసిన తర్వాత అది మునిగిపోయేంత నెయ్యి పోసి వండి ఆ తీయని పాయసము మోచేయి మీదుగా జారతట్టు ఉండాలంట. ఆ పాయసం ఇలా చేతికి తీసుకుంటా నెయ్యి అంతా ఇలా కారిపోతూ ఉండాలంట. నీతో అందరం కలిసి కూర్చోండి హాయిగా ఆరగించవలను. ఇదే మా వ్రతఫలం అడుగుతున్నారంట. అంటే ఇన్ని రోజులు వ్రతఫలంలో వాళ్ళు కోరుతున్నది ఏంటంటే కృష్ణుడితో కూర్చొని పాలు అన్నముతో కూడి నెయ్యితో కూడిన పాయసంను భుజించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇంకా ఏమి కోరతలేరు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది, మనము ఏ హరి దగ్గరికి పోయినా ఏ దేవుడి దగ్గర పోయినా ఒక పెద్ద చిట్టా ఇప్పి మనం కోరికలు కోరకూడదండి. ఎందుకంటే అప్పుడు నిజంగా ఇస్తాడు. మనం ఒక మాట మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, మనకేదో అవసరం ఉంది, 2 వీలర్ కావాలన్నదే మనకి ఇప్పుడు అనుకుంటాం. అయితే ఆ శ్రీహరి దగ్గరికి పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి, స్వామి నాకు ఆఫీస్ పోవడం కష్టంగా ఉంది, నాకు 2 వీలర్ కావాలని అడిగితే అసలు స్వామి మన కొరకు 4 వీలర్ ఇవ్వాలనుకుంటుండేమో. అరే వీడు ఎంత మంచివాడు, వీడు నాకు 4 కారు కాకుండా కూడా మోటార్ సైకిల్ మీదే కావాలంటున్నాడు, వీడికి మోటార్ సైకిలే ఇస్తా అంటాడు. అందుగురించి స్వామి ఏమి ఇవ్వాలనుకుంటుండో అది ఇవ్వాలంటే, స్వామి నువ్వు మాతో పాటే ఉన్నాం అనుకోండి, మనం పొందంది ఏముంది, అది మనకి పాశురాలన్నీ నేర్పిస్తున్నాయి. భగవాన్తో కూడుము అనువారు 4 విధాలుగా ఉంటారంట. అంటే భగవంతుడితోటే ఉండాలనుకునే వాళ్ళు. పరమాత్ముని గుణాధిక్యము తమ నైత్యము తలపోసి విముఖులుగా మహాభక్తులు, వాళ్ళు అల్వార్లు అంట. రెండవ వారేమంటే స్వామిపై ప్రణయ రోషంచే విముఖులు గారు, అంటే ప్రణయంతో ఉంటారు, రోషంతో ఉంటారు. ఈ గోదా గోపికలు అప్పుడప్పుడు మనం చూసాం, ఏంటయ్యా నువ్వే రావాలి, మేమెందుకు వస్తామన్న ఎలా అన్నారు. ప్రణయంతో ఉన్నారు, రోషంతో ఉన్నారు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. మా కృష్ణుడు మా దగ్గర రాకపోతే ఎక్కడికి వస్తాడని చెప్పేసి. ఇంకా మూడవ వాళ్ళు అంటే భయంతో కూడుకొని ఉంటారంట. ఎవరండి అంటే కంసుడు, శిశుపాలుడు, రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళు భయంతో కూడుకొని వాళ్ళ దగ్గర ఉంటారంట. మరి వాళ్ళ చేతిలో ఉండే కదా వీళ్ళు వీరమరణం పొందినంటే స్వర్గం పొందారు. ఇంకొకటి నాలుగో రకమైన భక్తులు ఎవరంటే స్నేహంతో ఉంటారంట. మరి ఈ స్నేహంతో మనబోటి అంటే మనలాంటి వాళ్ళు స్నేహంతో ఉంటారు. కృష్ణుడితో స్నేహం చేయాలి. ఎందుకంటే ఈ దేవదేవుడితోటే మనము స్నేహం చేస్తే కుచేలుడిలాగా సంపద పొందొచ్చు, సుగ్రీవుడిలాగా రాజ్యం పొందొచ్చు, విభూషుడిలాగా రాజ్యం పొందొచ్చు, హనుమలాగా దాసుడమై ఉండొచ్చు. ఇది భక్తులకు ఉండాల్సిన లక్షణాలు అంటున్నారు. వ్రతము ఫలము తమకు శ్రీకృష్ణుడు సమ్మూనం చేయవలని గోపికలు కోరుచున్నారు. సమ్మూనం అంటే ఏంటి? మేము చేసిన దానికి నువ్వు ఏదన్నా ఇవ్వాలి. మరి ఏమి ఇవ్వాలని అడుగుతున్నారంటే
రామాయణంలో ఎప్పుడైతే రాముడు పట్టాభిషేకానికి ముందర తండ్రి గారు పిలుస్తున్నారని చెప్పేటప్పటికి తన యొక్క అంతఃపురం నుంచి వెళ్ళేటప్పుడు సీతమ్మ వారు వెనుక వస్తుందంట. వస్తుంటే సీత నువ్వు రాకు అని చెప్పి తన మెడలో ఉన్న దండ సీతమ్మ వారికి వేసిండ్రట. అలాంటి సమ్మోనం మాకు కావాలి కృష్ణ అని అడుగుతున్నారు. చూడండి, అంటే వాళ్ళు ఏమి కృష్ణుడు కనబడితే ఏదో మిద్దలు మేడలు బంగారాలు ఇవన్నీ కాదంట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కృష్ణుడే కావాలంట. అంతేకాకుండా ఏమంటుండంటే పాణిగ్రహం జరుగుతుంటది కదండి, వివాహం జరిగేటప్పుడు పాణిగ్రహం జరిగినప్పుడు దంపతులు ఇద్దరు ఒకటే పీట మీద కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు వాళ్ళ ఒకరి భుజాలు ఒకరికి తగులుతుంటాయి. ఆ తగలడం ఏంటంటే సమాశ్రమం చేసి శంకుచక్రాలు వేసినట్టుగా వేయాలని అంటున్నారు. ఆ విధంగా అంటే వీళ్ళు ఏంటంటే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కృష్ణుణ్ణి తమ భర్తగా భావిస్తున్నారు ఈ గోపికలు. అలా కావాలంటారు. భుజాలంకారంలో ముద్రించారు కదా శంకుచక్రాలు, ఆ మాదిరిగా మాకు కావాలి కృష్ణ అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు, భర్తతో చేరి శయనించి రహస్యంలో వినేడి చెవికి దుద్దులు, అంటే భర్తతో ఉన్నప్పుడు రహస్యాలు వింటారు కదా, నీతోటి పరమాత్మతో ఉన్నప్పుడు కూడా అలాంటి ఏమైనా విన్నప్పుడు ఈ దుద్దులు కర్ణపూర్ణములు ఆభరణాలు కావాలంటున్నారంట. ప్రాపన్నుడన్న ఆచార్యుల ద్వారా వినేటి రహస్యములు 3 ఉంటాయంట. ఆచార్యుడి నుంచి వినేటి ఏమేమి ఉంటాయంటే 3 ఉంటాయంట. భక్తులు అంటే శిష్యులు వినేటి ఏంటిదంటే, ఒకటి తిరుమంత్రము, ఒకటి ద్వయమంత్రము, ఒకటి చరమ శ్లోకం. వీనిలో తిరుమంత్రము చెవికి దుద్దు, ద్వయమంత్రము 2 చెవులకున్న పువ్వులు, అందులో పైది భక్తి కిందిది జ్ఞానము. ఇక చరమ శ్లోకము కాళీ అందే, అంటే కాళికుండే అందే అడిగారు కదా కృష్ణుణ్ణి, ఆ కాళీ అందే ఏంటంటే చరమ శ్లోకం అన్నారు. అంటే అనగా ఏంటంటే గతి, నువ్వే మాకు గతి కృష్ణ, మాకు ఇంకేం లేదు, నువ్వే మాకు ఉపాయం, గతి భగవంతుడని విశ్వాసించడం అంట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా వస్త్రాలు కూడా అడుగుతున్నారంట. ఎందుకు ఈ వస్త్రాలు అడుగుతున్నారంటే మంచి మంచి వస్త్రాలతోటి నీతోటి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు ఎంత అలంకార ప్రియుడు కదా, మరి ఆయనతోటి మంచి వస్త్రాలు లేకపోతే కృష్ణుడికి తక్కువగా కనబడ్డట్టు అవుతుంది. అంతేకాకుండా పైన ఏమంటున్నారంటే నెయ్యిలో మురిగిన క్షీరాన్నము కృష్ణునితో కలిసి కూర్చొని భుజించాలంట. అనగా పరమాత్మ, అన్నమే పరమాత్మ కనుక నీతో పాటే మేము భుజించాలి. అందులో పోసినవి కళ్యాణ గుణాలు, మేము పాలు బియ్యము నెయ్యి కాదు, నీ యొక్క కళ్యాణ గుణాలు అందులో ఉంటాయి. దానిలో పోసే నెయ్యే ప్రీతి, భగవంతుని గుణాలతో కలిసి ఉన్న ఈ కొడారే అని చెప్పి ఈ పాయసం మేము తినాలనుకుంటున్నాం. వెనుక మాలే పాశురంన పరమాత్మ స్వరూపము సమానముగా రూపము జీవునికి కూడా ప్రాప్తించునని సూచించబడింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే పరమపీతితో మేము అనుభవిస్తున్నాం నేను, ఈ భోగమంతా ఈ కుడారే పాశురంన వివరించబడింది. అట్టి భగవద్ అనుభవము ఈ జన్మకు ఈనాడే కలిగింపమని గోపికలు వేడుచున్నారు. గోదా మొక్కు తీర్చడానికి తిరుమల రంక్షోలే రామానుజులు 100 గంగాల పాయసాన్ని పెట్టారంట. ఏదైతే గోపిక మొక్కు తీర్చడానికి వారు ఏం చేశారంటే రామానుజుల వారు 100 గంగాల నిండా ఈ యొక్క పాలు అన్నము నెయ్యితో కూడిన పాయసము స్వామికి అర్పించారంట. ఓం నమో భగవతే వాసుదేవాయ.